అన్న 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం అభయహస్తం మేనిఫెస్టో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. నిజంగానే 59,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి అసలు? మీరు 59,000 60,000 మొత్తం ఉద్యోగాలు ఇచ్చినాం అనేటువంటి చెప్తా ఉన్నారు కదా. ఈ అభయహస్తం మేనిఫెస్టోలో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇది అభయహస్తం కాదు, ఇది భస్మాసురహస్తం. రేవంత్ రెడ్డి ఏనాడైతే కాంగ్రెస్ పార్టీకి భస్మాసురుడిలాగా వెళ్ళిండో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మొత్తం శని పట్టింది అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ఇది భస్మాసురహస్తం. ఇది మేనిఫెస్టోనే కాదు, ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా మీరు అమలు చేయలేదనేటువంటి తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ఈ మేనిఫెస్టోలోనే కదా యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. ఆ యూత్ డిక్లరేషన్ ఎక్కడ పడేసారు? మీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర స్థాయి నాయకులను మేము నమ్మలేదు, కానీ ప్రియాంక గాంధీ గారిని నమ్మినాం. అమ్మాయి ఎటువై నీ యొక్క యూత్ డిక్లరేషన్ లంబా చోడా బాత్ కర్కే గయా మగర్ ఇంప్లిమెంటేషన్ తో నహీ హువా అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఆ రోజు ఎలక్షన్ల ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ కలిసి నిరుద్యోగుల దగ్గరికి వచ్చి హామీ ఇచ్చిర్రు, ఖచ్చితంగా మీకు ఇచ్చే జాబులను ఇస్తామని చెప్పేసి అన్నారు. నిజంగానే అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన విధానం తెలంగాణలో అమలు అవుతుంది అసలు? మీరు చెప్పినట్టే రాహుల్ గాంధీ గారు మా దగ్గరికి వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులకు ఏ సమస్య ఉన్నా నేనుంటా అనేటువంటిది అన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంటే వేరే బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అండగా వెళ్తున్నటువంటి రాహుల్ గాంధీ ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మీకు కనిపించట్లేదా? ఇక్కడ ఉన్నటువంటిది మీ ప్రభుత్వమే కదా, మీరు చెప్పొచ్చు కదా మీ ప్రభుత్వానికి చెప్పి మీరు 2 లక్షల జాబ్ క్యాలెండర్ అనేటువంటిది చెప్పిరు, కానీ 18 నెలలు గడిచినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదే విధంగా నోటిఫికేషన్ ఇవ్వక మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటా ఉన్నారు కదా, అవన్నీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలే. మీరు జస్ట్ దానికి మీరు నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటిది 11,000 ఉద్యోగాలు హెల్త్ సెక్టార్లో కావచ్చు, డిఎస్సిలో అది మించి ఒక్క ఉద్యోగం అనేటువంటిది ఇవ్వలేదు, ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు.